నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇది స్పెషల్ గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది స్మెల్ అదిరిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి రంగు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలండి. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం, వెజ్ ఫ్రీల కోసం బీరకాయ బబ్బెర్లు ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ ప్రెస్ చేయండి. అంటే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లైక్ కొట్టండి వీడియోకి. మీరు కొట్టే ఒక్క లైక్ నా వీడియోని ఇంకా ముందుకు వెళ్ళేలా చేస్తుంది. ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియోలోకి వెళ్ళేద్దామా? మరి చూడండి, బీరకాయలు అనేటివి ఇలాంటివి లేతగా ఉన్నవి తీసుకోవాలి. ఇవి దొడ్డుగా ఉన్నా కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. చూడండి, ఇలా పొట్టంతా తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. బీరకాయలు ఇలా మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ బొబ్బర్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొబ్బర్లు అండి. ఇవి పెద్ద బొబ్బర్లు. వీటిని కొంచెం వేగనివ్వాలి. ఎందుకంటే ఇది నామనామ వస్తాయి చూడండి, అలా అంటిది రాకుండా ఉంటుంది. ముందు రోజు నానబెట్టుకోవచ్చు, కాకపోతే అవసరం లేదండి. ఒక కుక్కర్లో ఒక విజిల్ పెట్టేస్తే త్వరగా అయిపోతుంది. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. ఇప్పుడు బొబ్బర్లను కాస్త వేడి చేసుకో. ప్యాన్ పెట్టి ఈ బొబ్బర్లు పెట్టి కొంచెమే అండి, మరి ఎక్కువ అవసరం లేదు. వేడి కావాలి అంతే. చూడండి, ఇవి వేడైనవి. వీటిని ఒక దాంట్లో వేసి నానబెట్టుకున్నాం కాసేపు. ఇలా కుక్కర్ పెట్టేస్తా కదా అని కుక్కర్ లో పోసి నాననిస్తున్నాను. కాసేపు నానిన తర్వాత ఒక విజిల్ పెట్టుకుంది. ఇప్పుడు పోపు చేసుకో. నూనె వేడెక్కిందండి. కాస్త జీలకర్ర, మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, ఇది పక్కది కలిసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఇలా ఇలా కలుపుతున్నానండి. చక్కగా పొసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులో కాస్త ఉప్పు వేస్తే త్వరగా గొడుతుందండి. రుచికి సరిపడా పెట్ట మూత పెట్టి వేగడిద్దామండి 2 నిమిషాలు. ఆలోపు కుక్కర్ లో మనం బొబ్బర్లు వేసుకున్నాం కదా, చూడండి నానాయి. ఒక విజిల్ పెట్టుకున్నాం. చూద్దామండి వేగిందో. వేగిందండి, ఇంకా వేగాలి. మళ్ళీ మూత పెట్టు. చూడండి, పర్ఫెక్ట్ గా ఉడికింది. ఇప్పుడు దీన్ని నెట్ లో పడేసుకుని ఇది వేగిందో ఒకసారి మూత వేసి చూద్దామండి. చూడండి, పర్ఫెక్ట్ గా వేగిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బొబ్బర్లు వేసి కలిపి ఒకసారి మూత వేసుకుంటాం. వేగిందో చూద్దామండి. ఇంకా వేగిందండి. ఇప్పుడు కారం వేసుకుంటాం. సరిపడా కారం. ఎక్కువగా కాదు కదండి, తక్కువనే కాబట్టి తక్కువనే వేసాము. ఇవి మంచిగా వేగితేనే బాగుంటుంది. లేకుంటే వాటర్ వాటర్ నీరు ఉడకనట్టు టేస్టీగా ఉండదండి. పచ్చి ధనియా పౌడర్, కాస్త కొబ్బరి, చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో మాత్రం ఇష్టంగా తినేస్తాం. ఇది
ఈ మసాలాలు మంచిగా పట్టాలి. కాసేపు మూత పెట్టుకొని వాటిని ఉడుకుందాం. ఒక 2 నిమిషాలు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి పర్ఫెక్ట్ గా వేగిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మనకి కర్రీలాగా కావాలి కాబట్టి ఇవి మంచిగా ఉడికితే దగ్గరికి వస్తుందండి. కూర సూపర్గా ఉంటుంది. ఇది చపాతీకి అయినా బాగుంటుంది, రైస్ లోకి బాగుంటుంది, ఇది ఎలా అయినా కూడా బాగుంటుందండి. దీన్ని మూత పెట్టుకుందాం. ప్రతిసారి మూత పెట్టుకుంటుంది ఏంది అనుకుంటున్నారా? మూత పెట్టి వండి చూడండి, దాని టేస్ట్ వేరే లెవెల్ గా ఉంటుంది. ఇవన్నీ వేసింది ఒక ఎత్తు, మూత పెట్టి వండితే అదొక ఎత్తు. మూత పెట్టుకుందాం. మంచిగా బొబ్బర్లకి మంచిగా మసాలా అనేది పడుతుంది. చూద్దాం. సూపర్ గా అయిందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇది స్పెషల్ గా చేసుకోవచ్చండి. ఇందులో కాస్త లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా కలిపింది గరం మసాలా అండి కాస్త వేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అయితే ఆవిరి పెట్టి పైన వాటర్ పెట్టి పోసుకోవచ్చండి. కాకపోతే దీనికి ఎక్కువ వాటర్ కావాలి కాబట్టి వాటర్ పోసుకున్నాను. అదే తక్కువ వాటర్ కావాలి కాబట్టి ఆవిరి పెట్టుకోవచ్చు. వీటికి బొబ్బర్లకి మసాలా అనేది పట్టాలి కాబట్టి ఎక్కువగా వాటర్ పోసుకున్నాను, లేదంటే ఆవిరే పెట్టేదాన్ని. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, బీరకాయ ఉడికిపోయింది, బొబ్బర్లోకి మసాలా అనేది కూడా పట్టేసింది. కొత్తిమీర వేసుకుంటే సరే అండి. కాకపోతే కొత్తిమీర లేదు, కరివేపాకు నా దగ్గర ఎక్కువగా ఉంది కాబట్టి కరివేపాకు వేసుకుంటున్నాను. వేయించిన ధనియా పౌడర్ ఒక్కసారి కలిపితే స్మెల్ అదిరిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అనేది సూపర్ గా వస్తుంది. చూడండి ఫ్రెండ్, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను మీకోసం. మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ కర్రీ బాగుందని షేర్ చేయండి. థ్యాంక్ యూ. మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ అండి. ఒక్క నిమిషం అండి. దీని కాంబినేషన్ ఏంటో తెలుసా అండి? చారు అండి. చారు అంటే చాలా మంది పచ్చి పులుసు అంటారు. మేము మా దగ్గర మాత్రం చారు అంటాము. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, దీన్ని ఒకసారి షార్ట్లో కూడా పెడతాను. ఇది అన్నంలోకి బీరకాయ, బొబ్బర్లు కలిపి తింటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీకోసం ఒక షార్ట్ పెడతాను చారుది. Thank you. More interesting trending videos. Thank you.